గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి మనం కే వ్యాలెట్ ఎవరైతే చేసుకున్నారో అవుటర్స్, అంటే మన కిబో మెంబర్స్ కాకుండా కే వ్యాలెట్ అవుటర్స్కి ఇచ్చారు మీరు, మనందరూ ఇచ్చాం. అలా అవుటర్స్ కూడా కిబో అకౌంట్లో ఉన్న వాళ్ళు ఎలా అయితే బీసీట్లోకి వచ్చి కొనడం అమ్మడం చేస్తున్నారు, అలాగే కే వ్యాలెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనొచ్చు, అమ్మచ్చు. ఈరోజు చేస్తున్నాను అది. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కే వ్యాలెట్ ఇప్పించి వాళ్ళు వెంటనే మన బీసీట్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు కూడా ట్రేడ్ చేసుకున్నా చేయొచ్చు. అంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు, లేదా అది మీరు కొనుక్కుని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. చెప్పాను కదా దాన్ని. అందువల్ల కే వ్యాలెట్ని కూడా ఈరోజు నుంచి బీసీట్లో చేర్చడం జరిగింది. మీరు కే వ్యాలెట్ చేస్తే ఇప్పుడు కూడా మీకు మైనింగ్ అవుతుంది. అది కూడా శాలబుల్ మైనింగ్. అలా వచ్చిన కాయిన్స్ని మనం ఇప్పుడే మార్కెట్లో పెట్టచ్చు, మార్కెట్లో పెట్టుకోవచ్చు అది. కాబట్టి దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పి చేయించండి. కే వ్యాలెట్తో అనేక ఉపయోగాలు ఇంకా ముందుకు ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ తీసుకొస్తున్న మైనర్స్ ఈ కే వ్యాలెట్ వాళ్ళకి డైరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేటట్టు చేస్తున్నాను. ఆ మైనర్స్లో కూడా ఈ బీసీట్లో కొనుక్కున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీ మైనర్స్లోకి నేరుగా తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడ తీసుకెళ్ళిపోయి మన క్రిప్టోతో కూడా ఎలా మనం పర్చేజ్ చేసుకోవచ్చు, ఎలా కొనుక్కోవచ్చు, ఏంటి సరుకులను ఎలా కొనుక్కోవచ్చు అనేది నేను తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారం, ఆ ప్యాటర్న్లో, ఆ టెక్నాలజీలో అందరూ కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని డైరెక్ట్గా 500 రూపీస్ మీకు వర్త్ ఆఫ్ క్యాష్తో కొనుక్కునేలా దాని ప్యాటర్న్ చెప్తానంటే డైరెక్ట్గా ఇచ్చేయడం కాదు, మనం మీకు ఆ క్యాష్ అవుతుంటుంది. అది నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. అంటే కే వ్యాలెట్లో మనం ఏదైతే, అంటే కిబోలో ఉన్న వాళ్ళందరూ ఓకే, కే వ్యాలెట్లో ఉన్న కూడా ఓకే, కేజీసీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వచ్చిన కూడా ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కే వ్యాలెట్ ఇచ్చాం మనం. వాళ్ళందరినీ ఇందులో తీసుకొచ్చాం, బీసీట్లో తీసుకొచ్చేయండి. వాళ్ళకు నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు, నచ్చితే వాళ్ళు అమ్మేస్తారు, వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఎలా చేసుకోవాలి, మిగతా ఎక్స్చేంజ్లోకి ఎలా చేయాలి మళ్ళీ చెప్తాను నేను. అలాగే నేను ఇప్పుడు చెప్పాను కదా, మై నీడ్స్లో క్రిప్టో కరెన్సీతో ఎలా కొనుక్కోవచ్చు, అలా కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్కి వెళ్ళేటువంటి అంటే జిఎస్టీ కానీ టీడీఎస్ కానీ ఏదైతే అది ఉన్నదో, గవర్నమెంట్ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మీరు క్యాష్ పెట్టి ఎలా కొనుక్కుంటున్నారో అక్కడే ఈ మన కిబో కాయిన్స్ ప్లస్ క్యాష్తో కొనుక్కున్నప్పుడు కూడా, మన కిబో కాయిన్స్ ప్లస్ క్యాష్తో కొనుక్కున్నకి కూడా ఒకేలా వస్తుంది అన్నమాట. అందువల్ల అది నేను త్వరలో ఇచ్చేస్తున్నాను. దానికి మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ రిలీజ్ చేద్దాం. ఆ మీటింగ్ రావడానికి ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను. థ్యాంక్ యూ. అయితే ఈ రోజు నుంచి కే వ్యాలెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి. ఈ రోజు నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కే వ్యాలెట్లోకి వచ్చిన వెంటనే బీట్షీట్లోకి వెళ్ళిపోవచ్చు. సో తప్పకుండా ఇది అందరూ పాటించండి. థ్యాంక్ యూ డాడీస్. అలాగే కే వ్యాలెట్ అనేది అసలు ₹1 పే చేయాల్సిన పని లేదు, మీకే డబ్బులు వస్తాయి. రిఫరల్ ఇచ్చినందుకు మీకు, రీషేర్ చేసుకున్నందుకు వాళ్ళకి, రీషేర్ అయిన వాళ్ళకి కూడా క్రిప్టో కరెన్సీ వస్తుంది. అది శాలబుల్ కాయిన్స్. కాబట్టి దీన్ని పెంచండి. ఈ కే వ్యాలెట్ పెంచడం వల్ల మనకి ఖర్చు ఉండదు, వాళ్ళకి ఖర్చు ఉండదు. దాన్ని తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెట్టుకోవచ్చు, లేదా ట్రేడింగ్ చేసుకోవచ్చు. కొంతమంది ఉన్నారు, నేను కొని అమ్మడం చేసుకుంటాను, లేదని నాకు
క్రిప్టో ట్రేడింగ్ తెలుసు, లేదంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ తెలుసు, కాబట్టి నాకు అవకాశం ఉంటే నేను చేసుకునేవాడిని అనుకునే వాళ్ళు ఇందులోకి రావచ్చు. ఒకటి డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఈ కే వ్యాలెట్ రెఫరల్ ఇవ్వడం ద్వారా డబ్బులు మళ్ళీ కాయిన్ సంపాదించుకొని మళ్ళీ తీసుకోవచ్చు. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో హీరోలాగా వెళ్ళొచ్చు. సో కే వ్యాలెట్లో కూడా మైనింగ్ చేసుకోవచ్చు. ఆ మైనింగ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా బీసీట్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్లో ఈ కే వ్యాలెట్లో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. అలాగే మన కిబో కమ్యూనిటీ అందరికీ ఏదైతే మిగతా కేజీసీల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో, లేదా ఎక్స్చేంజ్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో అవన్నీ ఈ కే వ్యాలెట్లో ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా చెందుతాయి. కాబట్టి కే వ్యాలెట్ మైనింగ్ చేయడం కాకుండా కే వ్యాలెట్ కమ్యూనిటీని కూడా పెంచండి. పెంచినప్పుడు మన కాయిన్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఇలా ఈ ఫ్రీగా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ట్రేడ్ చేసుకోవచ్చు. అది ఎవరైనా సరే వారి పనులు చేసుకుంటూ ఆ ఖాళీ సమయంలో హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని అందరికీ అలవాటు చేయండి. అలవాటు చేసినట్లయితే మన కమ్యూనిటీ పెద్దదవుతుంది. మనం తీసుకునే ప్రతి బిజినెస్లో ఉన్న ప్రాజెక్ట్స్ అంటే కేజీసీలో ఉన్న వాటిల్లో అంటున్నాను, వాటిల్లోకి ఇంకా ఎక్కువ మంది తీసుకురావడం వల్ల కాయిన్ రేటు పెరగడమే కాకుండా అనేక ఉపయోగాలు ఉంటాయి. సో కే వ్యాలెట్ని పెంచండి, కమ్యూనిటీని పెంచండి, వీళ్ళందరినీ బీసీటీలోకి పంపించండి. దగ్గరుండి చేయించండి, వెంటనే అయిపోతుంది. అలాగే బీసీటీలో విత్డ్రాస్ ఆల్రెడీ మనం పెట్టాం. బ్యాంక్ వర్కింగ్ డేస్లోనూ అది వచ్చేలాగా మనం చేసాం. అయితే ముందు ఇచ్చిన పేమెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మరి నేను చూశాను. దీనివల్ల ఇది వరకులా కాకుండా తగ్గాయి. ఇది వరకు చాలా పేమెంట్స్ ఇంత పెద్ద కమిటీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంది కదా. కానీ చదివిన 19 మంది క్యాష్ కూడా వాళ్ళు ఏంటంటే ఆ అకౌంట్ డెడ్ అయిపోయింది కూడా పెట్టారు. ఆ అకౌంట్స్ని రాంగ్గా ఉన్న సరే పెట్టేశారు. అకౌంట్స్ క్లోజ్ అయిపోయిన కూడా పెట్టేశారు. దాన్ని సమయంగా పెట్టకుండా ఉన్న వాటిని వీళ్ళు ఏం చేసిందంటే మన కిబోలో మనం ఏదైతే ఎస్సీ అకౌంట్ వీటిలో మనం పెడుతున్నాం అందులో పెట్టారన్నమాట. ఆ పెట్టిన దాన్ని డీసీట్లో డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి వాళ్ళకి మాత్రమే వెళ్ళలేదు. దానివల్ల మీకు డీసీట్లో ఉన్నటువంటి ఆప్షన్స్లోకి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాను. మీకు ఎందుకు ఈ క్యాష్ రిటర్న్ వచ్చేసింది అని చెప్పేసి అక్కడ క్లియర్గా రాస్తున్నాను. అలాగే డీసీటీలో మీరు ఏదైతే పేమెంట్ పెట్టారో ఆ పేమెంట్ మళ్ళీ మీకు డీసీటీలో రిటర్న్ అయిపోయింది అంటే రిటర్న్ ఇచ్చేస్తున్నాను ఇవాళ చూడండి, అందులో ఉంటుంది. మళ్ళీ అన్ని కరెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే డీసీటీకి సంబంధించి కాన్ రేట్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఎవరు అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు మన 270 గ్రూప్లో కొంతమంది పెట్టారు. ఇందులో దొంగలు ఉన్నారు చూసుకోండి. కాన్ రేట్ని తగ్గిస్తున్నారు. అలాగే చాలా గ్రూపుల్లో పెట్టారు. నిజమే, లాస్ట్ టైం కూడా నేను మాట్లాడిన విషయం. వాళ్ళు కావాలనే ఇంటెన్షనల్ గా కాన్ రేట్ని కింద తీసుకెళ్తున్నారు. అంటే వీళ్ళు అవసరం వేరేలా ఉండొచ్చు. వేరే వేరే సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న జూనియర్స్ అందరూ కిబోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉండడానికి కాన్ రేట్ తగ్గించవచ్చు. నా అనుమానం మాత్రమే. ఇది ఎంతవరకు నిజాలనేది మార్కెట్లో ఉన్న మీతో కలిసి జీవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. మీతో కలిసి జీవిస్తున్న వాళ్ళ గురించి మీకు తెలుసు. అక్కడ ఒక సీనియర్ అయ్యారు. ఉదాహరణకు ఒక వ్యక్తి పెద్ద సీనియర్ అయ్యాడు ఒక వేరే వ్యవస్థలో. అతేనా పెద్ద కమ్యూనిటీ ఉంది. ఇప్పుడైతే కిబోలో ఈ మనం తీసుకొచ్చామో దీంట్లోంచి రేట్ తగ్గించడం వల్ల ఆ కమ్యూనిటీని దానికి కిబో కంటే మనదే మంచిది, కిబో కంటే మనం చాలా గొప్పది, కిబో కంటే అందరి ఇక్కడ వస్తాయి అని చెప్పడం కోసం కూడా వారి ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఇక తర్వాత ఇలాంటి మనలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా అలా చేసి ఉండొచ్చు. అలాగే వేరే వేరే కారణాలు కూడా ఇందులో ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుందని నేను చూసినప్పుడు దీంట్లో ఒక చిన్న విషయం ఉంది. అదేంటి, మనం 0.1% లేదా 0.01% లేదా 0.001% అలా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న పేమెంట్స్ పెట్టి దాన్ని కాయిన్ చాలా చిన్నది పెట్టి రేట్ కూడా చిన్నది పెట్టిన వాళ్ళకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఒక ₹1 ఒక పాలన ఖర్చు అవుతుంది. అంటే అంత చిన్నది కూడా పెడుతున్నారు. అలా పెట్టి దాన్ని రేట్ తగ్గించడం వల్ల అది చేస్తున్నారు. సో ఇలాంటి అవసరం మనం కట్ చేయాలి. నాకు చాలా మంది దీని మీద డాడీ ఇలాంటి వ్యక్తుల్ని ఏదైనా ఒక మార్గం చూడాలను, లేకపోతే ఇది కావాలనే అలా కొంచెం కింద తగ్గించుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి చెప్పారు అన్నమాట. సో దాన్ని నేను పరిష్కరిస్తాను. ప్రస్తుతానికి ఒక ఆప్షన్ తీసుకున్నాను. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ దాన్ని ఏం చేయాలని చూస్తాను. ఈ ఆప్షన్ ఏంటంటే రేపటి నుంచి రేపు 30 తారీఖు నుంచి మనకి ఏమవుతుందంటే ఆఫ్ కాయిన్ కంటే కిందకి పెట్టడానికి లేకుండా చేస్తాను.
నిజంగా ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మన దాంట్లో చూడండి 100 కాయిన్స్ పెడుతున్నారు, లేదా 10 కాయిన్స్ పెడుతున్నారు, లేదంటే సింగిల్ కాయిన్స్ పెడుతున్నారు, లేదనుకున్నట్టయితే వేలల్లో కూడా పెడుతున్నారు. మన 1400 కొన్ని 1300 చిల్లర కొన్ని అలా పెడుతున్నారు. చాలా ఉన్నాయి, నేను చూశాను. కాబట్టి అలా వస్తున్న వాళ్ళందరూ కరెక్ట్ గా మనలో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ ఈ 0.00 పెట్టిన వాళ్ళందరూ కూడా రాంగ్ పర్సన్స్ అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అంత చిన్న పెట్టాల్సి లేదు. నేను స్టార్టింగ్ లో మీకు క్యాష్ కాయిన్స్ ఇచ్చినప్పుడు చేయమన్నాను. మీరు ట్రేడింగ్ కోసం భయంగా 12 చేయలేదు కాబట్టి, లేదా 1200 అయిపోయి చేయలేదు కాబట్టి దాన్ని చేసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాపి ఎడకని ఆపలేదు వాళ్ళు. అందుకని నేను అరకాయిన్ కంటే ప్రస్తుతానికి అరకాయిన్ కంటే తగ్గకుండా పెడితేనే తీసుకుందా రేపు నుంచి ఉండదు. ఇప్పుడు వాళ్ళు మన కాయిన్ రేట్ తగ్గించాలంటే అరకాయిన్ పెట్టాలి. అలాగే 5% కంటే ఎందుకు పెట్టకుండా చేస్తున్నాను అంటే అప్పుడు ఏమంటుంటే వాళ్ళు ఎన్నో కాయిన్స్ కోరుకుంటున్నా అడిగారు. రాంగ్గా వాళ్ళు మాత్రం మనం ఉన్నాం కదా. మనం కష్టపడి రాత్రంతా పగలంతా కష్టపడి మనం చీకట్లో వెళ్తుల్లో ఎన్ని కష్టాలు పడి మీరు సంపాదించారు, ఎంత కష్టపడి సంపాదించారు నాకు తెలుసు. అలా కష్టపడి సంపాదించిన వాళ్ళు ఎవరు తక్కువ కమ్ముకోరు. ధన సంపాదన తన కాయిన్స్ తాను తక్కువ ధరకి అమ్ముకోకూడదు. కేవలం ఇలా ఉన్న వాళ్ళే చేస్తారు. అలాగే ఇప్పుడు మనకి ఏ వ్యాలెట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు కాబట్టి అవుటర్స్ వస్తారో వాళ్ళు కూడా ఇలా కాయిన్ రేట్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అలాగే అవుటర్స్ రాకపోతే మన కాయిన్ ముందుకు వెళ్ళాలి కాబట్టి బాకీ ప్రపంచంలో ఉన్న కూడా రావాలి. అందుకోసమే అర కాయిన్ కంటే తగ్గడానికి వీల్లేదు. అలాగే 5% కంటే ఒకేసారి కిందకి వెళ్ళడం కాదు. నెక్స్ట్ 50% మీరు హైక్ చేసుకునేలా ఇస్తున్నాను. 50% హైక్ చేసుకునేలా ఇస్తున్నాను. ముందు కాయిన్ ఆఫ్ కాయిన్ కంటే తక్కువ నుంచి తక్కువ ఇస్తున్నాము. 50% అంటే ఇప్పుడు 60 రూపాయలు ఉన్నది 90 వరకు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇందులో 50% లేదా 100 ఉంది 150 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 10 రూపాయలు అంటే 66 రూపాయల వరకు మాత్రం పెట్టి ఛాన్స్ ఉన్నట్టు. 10% అంటే దాన్ని 50% చేస్తున్నాను. అంటే కాయిన్ పెంచుకోవడానికి కూడా మనం ఎక్కువ కాయిన్స్ నష్టపోతున్నారు. ఇది ఎలా అవుతుంది? ఇప్పుడు 10% పెంచాలన్నప్పుడు ఒక కాయిన్ రేట్ ని 70 రూపాయలు ఉందని 77 రూపాయల కంటే ఎక్కువ పెట్టలేదు. మళ్ళీ అక్కడ కాయిన్ అమ్మిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్లి 80 రూపాయలు దాటొచ్చు. కానీ ఇక్కడ 50% కాబట్టి మనం ధరను పెంచుకోవడానికి మీరు అమ్ముకోవడానికి కూడా పనికి వస్తుంది. తగ్గించడానికి 5% తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ నాకు చాలా మంది మెసేజ్ పెట్టినట్టుగా దొంగ ఉన్న డాడీ దొంగ పెట్టారు డాడీ అని పెడుతున్నాం. ఓకే, వాళ్ళు దొంగలో అవసరం లేదు, మన సేవ్ రేట్ కాదు, మనం తప్పుడు పదార్థం వాడాల్సిన అవసరం లేదు డాడీస్. అందుకని చెప్పేసి ఇది కూడా గమనించండి. అలాగే మన డీసీటీలో విత్డ్రాస్ ఏవైతున్నాయి అవి నెక్స్ట్ వీక్ అంటే ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో మీకు ప్రతిరోజు పెట్టిన ఆప్షన్ దాన్ని తీసుకొస్తాను. విత్డ్రాస్ ఎవ్రీడే మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుని మీకు మనం అనుకున్నట్టుగా నైట్ 12 తరబడి మీలో చూస్తున్నాం వెంటనే చేయొచ్చు. అది ఇప్పుడే కావాలంటే ఇప్పుడే విత్డ్రా పడినట్టు కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే మనకి ఈ మిగతా ఉన్నాయి కాబట్టి 12 గంటలు వేస్తుంది కాబట్టి నాకు ప్రిపేర్ చేస్తాను. అప్పుడు పెద్ద ఎక్కువ 5 గంటల ట్రేడ్ అవుతుంది, 12 గంటల పడుతుంది, 7 అవర్స్ పడుతుంది. అందువల్ల అది ఇప్పుడే కావాలంటే ఇప్పుడే విత్డ్రా పడినట్టు కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే మనకి ఈ మిగతా ఉన్నాయి కాబట్టి 12 గంటలు వేస్తుంది కాబట్టి నాకు ప్రిపేర్ చూస్తాను. అప్పుడు పెద్ద ఎక్కువ 5 గంటల ట్రేడ్ అవుతుంది, 12 గంటలు పడుతుంది, 7 అవర్స్ పడుతుంది. అందువల్ల అది కూడా ఆప్షన్ కూడా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఈ కొద్ది రోజులు అంటే మనం ఎందుకు ఇలా చేస్తున్నారు డాడీ మొత్తం ఇప్పుడే చేయొచ్చు కదా మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ బగ్స్ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పాను కదా, ఎందుకు 19 మంది పేమెంట్స్ లేదంటే దానికి మళ్ళా మీకు క్యాష్ మళ్ళీ మీ దాంట్లోకి రావాలి. ఇంతకుముందు మనకి ఇప్పుడు పేమెంట్స్ వెళ్ళకపోతే నాన్ శాంపుల్ కాయిన్స్ మళ్ళీ మీ తరగతి అకౌంట్లోకి వచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాకుండా దీంట్లో మీరు పేమెంట్ వెళ్ళకపోతే అవి మళ్ళీ మీ బ్యాలెన్స్ క్యాష్ వచ్చేస్తుంది. అలాంటి ఆప్షన్ తీసుకున్నాము. అలా ఇక్కడ బగ్స్ రకరకాల బగ్స్ వస్తాయి కాబట్టి అవన్నీ మనం సవ్యంగా అయితే చూడాలి. నాకు కొంచెం టైం కావాలి, లేదంటే అది క్యాష్ అయిపోతుంది, నాకు రాలేదు డాడీ ఇదేం డాడీ అలా ఎక్కువవుతుంది. అందుకోసం ఒకటి నేను అలా తీసుకున్నాను. అలాగే దాని తర్వాత అడ్మిన్లో వచ్చే సమస్యలు కూడా పేమెంట్ విషయంలో బ్యాంక్స్ తో మనం చేస్తున్నప్పుడు వాళ్ళు పూర్తిగా ఒకేసారి ఎవరు మనం వెళ్తున్న కొని ఇస్తారనమాట. సో దీని అన్నింటికి మనం 10-15 రోజుల్లో దాన్ని క్లియర్ చేసి మనం ఎవ్రీడే పెట్టుకునేటువంటి ఆప్షన్ మనం చేసుకున్నాం దాంట్లోకి. అలాగే రేపు మనం ఓటీటీ రెఫరల్ రేపు ఇస్తున్నాను. రేపు మీరు ఆ రెఫరల్ తీసుకొని మీరు మొత్తం ముందు రెఫరల్ తీసుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. అప్పటి నుంచి కూపన్ క్రియేట్ చేసుకోవడం, కూపన్ యాక్టివేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా నేను మళ్ళీ వెంటనేస్తాను. ముందు మనం ఈ రెఫరల్ ఇచ్చిస్తే ఇది మీరు మీ కింద వాళ్ళందరికీ ఇచ్చుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అలాగే మీ టీం వాళ్ళకి కాకుండా మరో టీం వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మదర్ లైన్ అనేది ఉంచాను. అలా ఎవరు చేయరు, కానీ మనం చేస్తాం. ఎందుకంటే మన కుటుంబం కాబట్టి మీ కింద ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు రెఫరల్ ఇచ్చినా సరే మీకు దాని మీద మదర్ లైన్ ఎంతమంది వచ్చేస్తుంది. లేదు మీరే ఇచ్చారనుకోండి, నా ప్రాబ్లం. ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను కొన్ని విషయాలు చెప్తాను అనమాట. అలా ఏమీ లేదు, నేను కష్టపడి పని చేసిన పూర్తి స్థాయిలో ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇది కొత్తది కాదు, పాతది. మీకు గుర్తుందో లేదు, మనం సెల్కి బండికి కారుకి రెఫరల్ ఇచ్చేవారు. అలా రెఫరల్ ఇచ్చినప్పుడు వేరే టీం కూడా మనం ఇచ్చాం. అలాగే ఆ పైన ఉన్న సీనియర్స్ దగ్గరికి ఈ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి జూనియర్ తీసుకెళ్ళినప్పుడు అంటే ఇక్కడ జూనియర్ గా రెఫరల్ ఇచ్చింది ఆ జూనియర్ కి ఇచ్చేసి గిఫ్ట్ రెఫరల్ మాత్రం ఆ సీనియర్ ఇచ్చేవాడు. మీకు చాలా ఉన్నాయి ఆ కేసులు. ఇప్పుడు నా దగ్గరికి నాకేమన్నా తీసుకొచ్చారు, వాళ్ళ కింద వేస్తాను, కానీ గిఫ్ట్ కోసం ఇచ్చింది నా కింద ఇచ్చేవాడు. ఎందుకంటే దాన్ని చెప్పాలని లేదంటే అర్థమైనా చేయాలని రకరకాల కారణాలు ఉండొచ్చు. అప్పుడు మదర్ లైన్ లో ఉన్నది అలాగే ఉంచేసి గిఫ్ట్ లైన్ లోది వీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు
కొత్తదేం కాదు. మదర్ లైన్ లో ఇన్కమ్ అలాగే ఉంచేసి మళ్ళీ ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ అని అప్పుడు గిఫ్ట్ ఇచ్చినట్టుగా రెఫరల్ ఇన్కమ్ అని వేరే తీస్తాం. రెఫరల్ ఇన్కమ్ అని వేరే ఇవ్వడం ఏంటంటే టాలెంట్ వెతుకుంటాను కాబట్టి కొత్త కమిటీ తీసుకొస్తారు. మీ కింద ఉన్న వాడికి అసలు రెఫరల్ ఇచ్చేటువంటి ప్లాన్ జరిగిపోవచ్చు, దాని కొంత తగ్గలేకపోవచ్చు, కానీ మీరు ఇవ్వచ్చు అవతల వాడికి. లేదు మన టీంలో ఉన్న వాళ్ళని మనం